నమస్తే అండి. ఇవాళ మనము గాల్ స్టోన్స్ కామన్‌గా ఓపీడీలో మేము రెగ్యులర్‌గా చూస్తా ఉంటాము. గాల్ స్టోన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ గాల్ స్టోన్స్ 2 రకాలుంటాయి. 90% కొలెస్ట్రాల్ గాల్ స్టోన్స్ అంటే హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళలో, లివర్‌లో ఫ్యాట్ ఉన్న వాళ్ళలో కొలెస్ట్రాల్ స్టోన్స్ ఫార్మ్ అవుతాయి. 10% రిమైనింగ్ 10% పిగ్మెంట్ స్టోన్స్ అంటే బైల్ పిగ్మెంట్, బిలిరూబిన్ పిగ్మెంట్ వలన స్టోన్స్ ఫార్మ్ అవుతాయి. రిమైనింగ్ 1-2% మిక్స్డ్ స్టోన్స్ కూడా ఉండొచ్చు. సో, ముఖ్యంగా ఫస్ట్ కామన్ స్టోన్స్, కొలెస్ట్రాల్ స్టోన్స్ వరకు వస్తే కారణాలు ఏంటి అంటే, ఈజీగా 40 ఏజ్‌లో ముఖ్యంగా ఈ 40 అబోవ్ ఏజ్ గ్రూప్‌లో వస్తాయన్నమాట. అండ్ ఫీమేల్స్‌లో ముఖ్యంగా వాళ్ళకున్న ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ వలన 4 టైమ్స్ కామన్ దాన్ మేల్. అండ్ ఫ్యాట్‌గా ఉన్నవాళ్ళంటే బేస్‌గా ఉన్న వాళ్ళలో ముఖ్యంగా సెంట్రల్ ఫ్యాట్ ఆర్ విసరల్ ఫ్యాట్ అంటామనమాట. అది ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ లివర్‌లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. దానివలన ఈ కొలెస్ట్రాల్ స్టోన్స్ తొందరగా ఫార్మ్ అవుతాయి. ర్యాపిడ్ వెయిట్ లాస్ అంటే బేరియాట్రిక్ సర్జరీ అయిన వాళ్ళలో ఫాస్ట్‌గా వెయిట్ తగ్గడం వలన ఈ కొలెస్ట్రాల్ స్టోన్స్ ఫార్మ్ అవ్వచ్చు. కొన్ని సార్లు హై ట్రైగ్లిజరైడ్స్ అంటే కొలెస్ట్రాల్‌లో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో స్టోన్స్ ఫార్మ్ అవ్వచ్చు. దాని ట్రీట్మెంట్ ఫిబ్రెట్స్ వలన ట్రీట్మెంట్ అనే మెడిసిన్స్ వలన కూడా ఈ గాల్ స్టోన్స్ రావచ్చు. జెనెటిక్స్ కూడా కొంత మటుకు గాల్ స్టోన్స్‌కి కారణమనమాట. సో, ఇది ఎందుకు ఫార్మ్ అవుతుంది కొలెస్ట్రాల్? ఈ కొలెస్ట్రాల్ అనేది లివర్‌లో ఫ్యాట్ నుంచి కొలెస్ట్రాల్ గాల్ బ్లాడర్‌లోకి వచ్చేసి నార్మల్‌గా డిజాల్వ్ చేస్తుందనమాట. సో, దాన్ని గాల్ బ్లాడర్‌కి ఎంత కెపాసిటీ ఉంటదో దానికన్నా ఎక్కువ కెపాసిటీ దాని కెపాసిటీకి మించి కొలెస్ట్రాల్ లోపలికి వస్తే అవి డిపాజిట్ అయిపోయి స్టోన్స్ లాగా ఫార్మ్ అయిపోతాయి. సో, పిగ్మెంట్ స్టోన్స్ అనేవి సెకండ్ టైప్ లెస్ కామన్. ఈ పిగ్మెంట్ స్టోన్స్ అనేది ఏదైనా లివర్ డిసీజ్ వలన బిలిరూబిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు, బిలిరూబిన్ అనేది టాక్సిక్ ప్రొడక్ట్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు లివర్ డిసీజ్, లివర్ ఇన్ఫెక్షన్, లివర్ డ్యామేజ్ అయినప్పుడు ఫార్మ్ అవుతాయన్నమాట. ఇంకా కొన్ని లివర్ నార్మల్‌గా ఉన్నప్పుడు కూడా కొన్ని బ్లడ్ డిజార్డర్స్ అంటే హిమోలైటిక్ ఎనిమియాస్ అంటామన్నమాట. రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు ఫాస్ట్‌గా డిస్ట్రాయ్ అవ్వడం వలన ఈ పిగ్మెంట్ స్టోన్స్ ఫార్మ్ అవుతాయి. సో, ట్రీట్మెంట్ వరకు వస్తే ముఖ్యంగా ఈ 70-80% పేషెంట్స్‌కి గాల్ స్టోన్స్ వలన ఎలాంటి సింప్టమ్స్ ఉండవు. మిగతా ఓన్లీ 30% మందిలో సింప్టమ్స్ ఉంటాయి. ఎలాంటి సింప్టమ్స్ అంటే కామన్‌గా ఏదైనా ఫ్యాటీ ఫుడ్ లేకపోతే ఓవర్ ఈటింగ్ చేసినప్పుడు ఆహ్, గాల్ బ్లాడర్ డిస్టెండ్ అయ్యి కోలిక్ లాగా ప్రెజెంట్ అవుతారు. అంటే టైట్‌గా పట్టేసినట్టు రైట్ సైడ్ పక్క బొక్కల కింద, రిబ్స్ కింద ఒక 30 మినిట్స్ నుంచి 2-3 అవర్స్ పెయిన్ ఉంటుందన్నమాట. అది ఫ్రీక్వెంట్‌గా వస్తున్నప్పుడు డాక్టర్‌ని సంప్రదించాలి. ఇంకా ఏదైనా కాంప్లికేషన్స్ ఈ గాల్ బ్లాడర్‌లో స్టోన్ వలన ముఖ్యంగా మోర్ థాన్ 5 మిల్లీమీటర్ సైజ్ ఉన్న స్టోన్స్ బైల్ డక్ట్‌లో స్టక్ అవ్వచ్చు. దానివలన బ్ బైల్ అనేది స్టాగ్నెంట్ అయిపోతుంది. అంటే ఆగిపోతుందన్నమాట. దానివలన బిలిరూబిన్ అనేది బ్లడ్‌లో రిలీజ్ అవుతుంది. దానివలన బైల్ అనేది ఇన్ఫెక్ట్ అవుతుంది. సెప్సిస్‌లోకి వెళ్ళిపోతారనమాట. సో, అది చాలా డేంజరస్ ప్రాబ్లమ్ ఈ బైల్ ఇన్ఫెక్షన్. సో, దానికి అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవాల్సొస్తది. ఇంకా కొన్ని సార్లు ఆ గాల్ స్టోన్ అనేది ప్యాంక్రియాస్ డక్ట్ దగ్గర అబ్‌స్ట్రక్ట్ అయినప్పుడు అంటే అడ్డంకి ఏర్పడినప్పుడు ప్యాంక్రియాటైటిస్ కూడా రావచ్చు. ఇది కూడా దాని వలన కూడా ఈ కాంప్లికేషన్ రావచ్చనమాట. సో, ఇలాంటి కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళలో ముఖ్యంగా దాన్ని ట్రీట్మెంట్ చేసి దాని తర్వాత ఇంటర్వెల్ కోలిసిస్టెక్టమీ అంటే 4-6 వీక్స్ తర్వాత గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తారు. ఈజీగా లాప్రోస్కోపిక్ అంటే కీ హోల్ సర్జరీ ద్వారా చేయొచ్చు. లేకపోతే కొంతమందికి ఒక 20% మందికి ఓపెన్ సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుందన్నమాట. అయితే సింప్టమ్స్ లేని వాళ్ళు అంటే 70% సింప్టమ్స్ లేని వాళ్ళలో గాల్ స్టోన్స్ చిన్నవి లెస్ థాన్ 5 మిల్లీమీటర్ ఉన్న వాళ్ళలో వెయిట్ అండ్ వాచ్ చేయొచ్చు. వాళ్ళని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవచ్చు. ప్రివెంటివ్ అంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గించుకుంటే ఆటోమేటిక్‌గా గాల్ స్టోన్స్ తగ్గొచ్చనమాట. అయితే మెడికేషన్ వైస్ వస్తే అర్సోడియాక్సికోలిక్ యాసిడ్ అనేది కొంతమందిలో యూజ్ చేస్తాము. ముఖ్యంగా ర్యాపిడ్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళలో అడిషనల్‌గా ఈ అర్సోడియాక్సికోలిక్ యాసిడ్ యూజ్ చేస్తాము. ఎక్కువ కొలెస్ట్రాల్ డిజార్డర్స్, లివర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళలో కూడా అర్సోడియాక్సికోలిక్ యాసిడ్ యూజ్ చేస్తాము. సో, దీనివల్ల కొంతమందిలో పాజిటివ్ రిజల్ట్స్ చూడొచ్చు. అది ఎట్లా అంటే టైమ్‌తోని తెలుస్తుందన్నమాట. సో, కోలిక్ యాసిడ్ మనం రెగ్యులర్‌గా డైలీ ఇచ్చుకుంటూ ఒక 3 మంత్స్‌కి, 6 మంత్స్‌కి, 9 మంత్స్‌కి స్కాన్ చేసుకొని అబ్జర్వ్ చేసుకోవచ్చు. సపోజ్ రిజాల్వ్ అవుతున్నాయి అంటే గుడ్. రిజాల్వ్ అవ్వట్లేదంటే 9 మంత్స్ తర్వాత స్టాప్ చేసేసి సర్జరీకి సబ్జెక్ట్ చేయడం. థాంక్ యూ వెరీ మచ్.